ఈ ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అదేవిధంగా రామ్మోహన్ గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు లేకపోతే ఈ ప్రాంతీయ భాషలకి వాళ్ళ మాతృభాష లేకపోతే అమ్మ భాష వాళ్ళ సొంత భాష అయితే పెద్దమ్మ హిందీ భాష అని చెప్పారు. సరే, బాగా చెప్పారు. మరి హిందీ వాళ్ళకి పెద్దమ్మ భాష ఏంటి ఇప్పుడు అనేది చాలా మంది ప్రశ్న. విజయ్ గారు మీకు అట్లాగే పెద్దల కోటేశ్వరరావు గారికి మన 4 టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఎందుకు కొత్త మతం పుచ్చుకుంటే బుద్ధులు ఎక్కువ అని సామెత. ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో విభేదించినప్పుడు మొట్టమొదటిగా ముగ్గురు కలిసి త్రిమూర్తులు అంటే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇటుపక్క పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం ఇద్దరి మధ్యన ముద్దుల మొగలాగా మన మోడీ గారు ముగ్గురు కలిసి 2014లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సరే, జనసేన అప్పుడు పోటీ చేయలేదు, కానీ మొట్టమొదటిగా బీజేపీని వ్యతిరేకించి బయటకు వెళ్ళింది తెలుగుదేశం కాదు, జనసేన కదా. ఆనాడు వారు ఏం మాట్లాడారో బయట ప్లే చేస్తే ఇప్పుడు ఈయన మాటలకు అర్థాలు వెతుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా చంచలత్వం ఎక్కున్నది మనకు పవన్ కళ్యాణ్ దగ్గర, ఒక దాని మీద స్టిక్ ఆన్ కాడు ఎప్పుడు కూడా. కనుక సరే, వాళ్ళ అవకాశం కలిసి వచ్చింది, అనుకూలత వచ్చింది. కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూశారు వాళ్ళు. అప్పుడు 2014లో జనసేన బయట ఉన్నా కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. కొద్ది 101 సీట్లు మన తెలుగుదేశం, 5 సీట్లు బీజేపీ, వీళ్ళకి పోటీ చేయలేదు. కానీ రెండోసారి విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా చూశారు. నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకున్న చరిస్మా, నాకున్న పలుకుబడి అనుకొని పవన్ కళ్యాణ్ గారు నీతి మీద ఆలోచన చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. 1 సీటు కూడా అది చావుదప్పి కనవ తానే గెలిచాడని రాజాం ఎమ్మెల్యే ఆయన అన్నాడు కదా, అదే సంగతి. ఇవాళ ముఖ్యంగా మూడోసారి మళ్ళీ కలిశారు, గెలిచారు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఎన్డీఏ మతం ముచ్చుకుంటే ఇవాళ మళ్ళీ మరి గతంలో మాట్లాడిన మాటకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. హిందీ భాష గురించి కూడా అక్కడ పోయి మాట్లాడారు కదా, అంతకుముందు తమిళనాడు కూడా ఈయన మొన్న సనాతన ధర్మం అని కొత్తది ఎత్తుకున్నాడు, సంబంధం లేని విషయాన్ని ఎత్తుకుని మొత్తం మీద చంచలత్వం యొక్క రాజకీయంగా ఈ మధ్య కొంచెం పాలనా పరంగా అనుభవం పెంచుకుంటున్నాడు. మంచిదే, కాదంటే పరిణతి చెందింది. 2014 ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నాడు నేను అంటలేను, కానీ కొంతవరకు పరిణతి పెంచుకున్నా కూడా కొన్ని మాటలు అవసరం లేని మాట్లాడుతారు. బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అదే సభలో, ఇద్దరు ఉన్నారు కదా, అదే సభలో బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడితే ఆయన పార్టీ కనుక ఆయన మాట్లాడడం వేరుతాను. కానీ రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి, పార్టీ కంటే పార్టీ భక్తి ఎక్కువ చూపెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడమనవచ్చు. మిగతా విషయాలు పక్కన పెడతాం. ఈ ఒక్క విషయంలో నేను పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ కాదు. అంటే అట్లానే పూర్తిగా హిందీ భాషను వ్యతిరేకించమని, ఇప్పుడు పూర్తిగా అనుకూలించని చెప్పేవాడిని కాదు. నిజంగా నా మాతృభాష మొట్టమొదటిది, భాష తల్లి లాంటిది, తల్లి లాంటి పెద్దమ్మ లాంటిది మిగతా భాషలు. ఇప్పుడు అంతేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా హిందీ భాషను వ్యతిరేకించలేదు, నేర్చుకున్నారు ప్రేమతో. కానీ అప్పటి ఆంధ్ర ప్రాంతం, సమైక్యాంధ్రలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దుర్మార్గంగా 25 మార్కులు తగ్గించారు. ఎందుకు తగ్గించారు? అప్పుడు మిగతా 35 మార్కులు పాస్ అయితే 25 మార్కులకి తగ్గించారు. కారణం ఏమిటి అంటే హిందీ మన భాష కాదు అని చెప్పి, అంతే కదా. ఇవాటి కూడా నేనేమంటున్నా అంటే జాతీయ భాషగా హిందీ నేర్చుకోవడం తప్పు కాదు. ఇవాళ వాళ్ళు మాట మారుస్తారు, కానీ కోటేశ్వరరావు గారు నేను వాళ్ళు పార్టీలు మారగానే వాళ్ళు మాటలు మారుస్తారు. ఆనాడైనా ఈనాడైనా ఇంగ్లీష్ ఇవాళ మన అధికార భాషగా ఆనాడు ఎందుకు ప్రకటించారు? దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలపడానికి ఇంగ్లీష్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు మనకు పాలించారు. దాని ప్రకారం మన ఇంగ్లీష్ ఒప్పుకుంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవని ఆనాడే హిందీ భాష రుద్దామని ప్రయత్నం జరిగింది. రాజ్యాంగ రచన కాలంలో కానీ స్వాతంత్రం తర్వాత 50లో ప్రకటించే ముందు హిందీ ప్రయత్నం చేశారు. కానీ హిందీ ఎక్కడ పరిమితం చేశారు అక్కడ పరిమితం చేశారు. ఇంగ్లీషును రాజభాషగా చేశారు. ఇంగ్లీష్ తర్వాత 22 భాషలు అధికారిక భాషలే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ 2 రాష్ట్రాలు విడిపోకముందు, విడిపోయినాక కూడా మొట్టమొదటి అధికార భాష తెలుగు, తర్వాత ఇంగ్లీషు, ఉర్దూ 2వ అధికార భాష మన ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికి కూడా. దానికి కారణం ఏంటి? ఆనాడు నైజాము ప్రభుత్వంలో ఉన్న హైదరాబాద్ స్టేట్ లో కానీ, ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్న కర్నూలు, అనంతపురము, ఇట్లా నెల్లూరు, ప్రకాశం, విజయవాడ, మన ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ముస్లిం జనాభా ప్రకారం చూసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ గా మనకు ఉర్దూను కూడా ఇప్పటికి 2 దగ్గర పాటిస్తారు అధికార భాషగా. రామ్మోహన్ గారు వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళినట్లుంది, చూడండి. ఫోన్ వస్తుంటాయి సార్. అందుకని ఏమంటున్నా అంటే ఇవాళ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీలు మారగానే విధానం మార్చకండి. ఒక ఆయన కమ్యూనిస్ట్ డిఏ అంటాడు, ఒక ఆయన డిఎన్ఏ అంటాడు, ఆయన బీజేపీలో చెప్తాడు.
అంటే ఆ పేరెంట్ చెప్పుకుంటారు మీరు చేరేటప్పుడు కదా. కనుక సెక్యులర్ ఉండండి, లేకపోతే హేతువాదిగా ఉంటే హేతువాదిగా ఉండండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీలను బట్టి సనాతన ధర్మం అనే కొత్త మతం పుచ్చుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. దాని తగ్గట్టు కానీ బీజేపీ కంటే ఎక్కువ అధికార భాష హిందీ అనేది మాట్లాడుతున్నారు. కాదండి. దేశంలో హిందీ మాట్లాడే ఉన్నాయి. కానీ ఒకనాడు దక్షిణాదికి అన్యాయం జరిగింది కదా. మనందరినీ ద్రవిడులు అన్నారు కదా. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సి ఎందుకు అవసరం వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు గతం లేకుండా లేదు. కనుక ఇవాళ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్, నేను పుట్టినప్పటి నుంచే ఈ రాజ్యం ఏర్పడేది, నేను పుట్టినప్పటి నుంచే రాజకీయాలు వచ్చినాయంటే కష్టం. కొంత నేర్చుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఉన్నది. ఇప్పుడు ఆ వివాదాన్ని పెంచాల్సిన అవసరం లేకుండే ఆయన అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడి రెండు వేస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా హిందీ భాషను వ్యతిరేకించమని గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. మన మధ్యవాదనం అటు తమిళనాడు లాగా మన పూర్తిగా భాషాభిమానం ఎక్కువ, భాష వెర్రి తరం మనకు లేదు. అట్లానే పూర్తిగా మనం అనుకూలించాం కూడా. అంటే మనం ఆ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్య మన తెలుగు ప్రాంతం మధ్య ఉంది కనుక మనం మధ్యవాదిగా ఉంటాం, హిందీని ఆహ్వానిస్తాం. కానీ మాతృభాషగా తెలుగును తప్పనిసరి 5వ తరగతి దాకా చేయడం అనేది కరెక్ట్ అంటున్నారు. అది కూడా మొండిగా కాదు. అంతేందుకు మహారాష్ట్రలో కూడా విజయ్ గారు మన ఘర్షణ జరుగుతుంది కదా, మహారాష్ట్రలో కూడా ఏమన్నారు వాళ్ళు, ప్రాథమిక విద్య వరకు హిందీని వ్యతిరేకిస్తున్నాం తప్ప మరాఠీ నేర్చుకోవాలని అంటున్నాం కానీ మాతృభాష ఉన్నాను. తర్వాత ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిన, హిందీని మేము వ్యతిరేకించడం లేదని శివసేన లాంటి పార్టీ కూడా అంటుంది కదా, కాదంటలేదు కదా. కానీ ఇవన్నీ తెలుసుకుంటే కొంచెం అంటే కొంత రాజకీయ పరిమితి లేకపోవడం, ఎప్పటికప్పుడు ఆవేశంగా మాట్లాడడం, దానివల్లనే పవన్ కళ్యాణ్ మాటలకు విపరీతాలు వస్తున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడితే ఎవరు వ్యతిరేకిస్తలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ విధానం అదే కనుక మాట్లాడతాం. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కొంచెం ఏదైతే కొంచెం తెలుసుకొని అటు ఇటుగా గతంలో ఏం మాట్లాడాను తను చూసుకొని మాట్లాడితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్ కోటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.